కనకధారకు స్వాగతం. ఈరోజు కనకధారలో ప్రసాదం రైస్ ఖీర్. మనం బియ్యంని నానబెట్టేసి చక్కగా పాయసం చేసి అమ్మవారికి పెడితే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మామూలుగా సోనా మసూరి కాకుండా బాస్మతి బియ్యంని నేను ఒక చిన్న గ్లాసు ముందుగానే కడిగి నానబెట్టేసుకున్నాను. ఇందులో ఒక 10-15 జీడిపప్పులు, అలాగే ఒక 10-15 బాదాం. ఫస్ట్ కొంచెం నీళ్లు వేసి బాదాం వేసి ఒకసారి మిక్సీలో కాస్త బరకగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా రవ్వగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇక్కడ చూడండి, పాలు ఆల్రెడీ బాగా మరుగుతున్నాయి. 1.5 లీటర్ పాలు ఉన్నాయి ఇవి. ఇప్పుడు ఇందులో మనం వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మనం నానబెట్టుకున్న బియ్యంని మిక్సీ చేసుకున్నాం కదా, చక్కగా ఉడకనివ్వాలి. బియ్యం మొత్తం ఉడికిన తర్వాతనే మనం తీపి యాడ్ చేయాలన్నమాట. మనకి జీడిపప్పు బాదాం కనిపిస్తూ ఉండాలి. మొత్తం ఫైన్ పేస్ట్ అయితే అంత బాగుండదు. ఉడకడానికి మనకు ఒక 20 నిమిషాలు పడుతుంది. రైస్ అంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలి. ఇక్కడ చక్కెర కూడా పాలల్లో బాగా ఉడికే లోపల మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ బాండి వేడెక్కాక ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక జీడిపప్పు, కొన్ని కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇందులో మీరు బాదం వేసుకోవచ్చు, ఎండు ఖర్జూరాన్ని నానబెట్టేసి కట్ చేసి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పాయసం బాగా మరుగుతూ ఉంది కదా, ఇందులో కాస్త యాలకుల పొడి వేసేసుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి నెయ్యితో సహా. అంతే, ఎంతో రుచికరమైన రైస్ ఖీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు మరుగుతూ ఉన్నప్పుడు కాస్త పల్చగా అనిపించవచ్చు, కానీ కాస్త చల్లబడ్డ తర్వాత చిక్కగా కమ్మగా తయారవుతుంది. వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, చల్లగా అయిన తర్వాత కూడా భలే రుచిగా ఉంటుంది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తీసుకునే పాయసం అన్నమాట. సో ఇలాంటి సింపుల్ ప్రసాదాల రెసిపీస్ ఎన్నో కనకధారలు రాబోతున్నాయి. మీ సపోర్ట్ మా అందరికీ కావాలి. చూస్తూ ఉండండి కనకధార. మళ్ళీ కలుద్దాం. బాయ్.